నెక్స్ట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసాక నెక్స్ట్ బియ్యం కడిగి పెట్టుకోవాలి. సో బియ్యం మనకి ఎన్నైతే కావాలో అంత వాష్ చేసుకొని వాటర్ లేకుండా పెట్టుకోవాలి యాక్చువల్గా. నెక్స్ట్ పొయ్యి వెలిగించుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవాలి. సో బిర్యానీకి సంబంధించిన మసాలా పొడి మొత్తం వేసుకోవాలి. చెక్క, మొగ్గ అండ్ ఇవన్నీ వేసాక బాగా యాంచాలి. ఇవి ఇలా బాగా వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా ఆనియన్ వేసుకున్న తర్వాత ఇవి బాగా యాంచాలి. ఇవి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాక ఇవి ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇలా బ్రౌన్ కలర్లో బాగా వేగిన తర్వాత నెక్స్ట్ టమోటా వేసుకోవాలి. ఇంకా టమోటా వేసుకున్నాక సో టమోటా కూడా బాగా వేగాలి. సో టమోటా వేసాక కస్తూరి మెంతి ఆకు అనేది అంటే టేస్ట్ కోసం మనకి బాగా టేస్ట్ని ఇస్తుంది. సో కొంచెం వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే చాలు యాక్చువల్గా. సో కస్తూరి మెంతి బాగా వేసాక బాగా కలబెట్టాలి, మిక్స్ చేసుకోవాలి ఆయిల్. సో మిక్స్ చేసుకున్నాక ఒక 10 minutes సిమ్లో పెట్టాలి ఉడికే వరకు. ఒక సైడ్ పెట్టుకున్నాం కదా చికెను. సో ఈ చికెన్ని మళ్ళీ లైట్గా నూనె వేసి కొంచెం బాగా ఉడకపెట్టాలి. సో ఉడకాలంటే అంటే మనం మూత పెడితే త్వరగా ఎర్లీగా ఉడుకుతుంది. నెక్స్ట్ మసాలా వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత సో మసాలా వేసాక ఇది బాగా మిక్స్ చేసుకోవాలి బాగా. సో ఇది బాగా 10 minutes బాగా వేయించుకోవాలి. బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా బాగా అంటే బ్రౌన్ కలర్లో అంటే బాగా మసాలా వేగినట్టు. వైట్గా ఉంటే మనకి మసాలా వేయకుండా కొందరు బియ్యం అనేది అలా వాటర్ పోసేస్తారు. సో అలా వేయడం వల్ల కూడా టేస్ట్ ఉండదు. సో బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. మనం ఉడికియాలి అన్నాం కదా. సో ఆల్మోస్ట్ 10 minutes అయిపోయింది. 10 minutes తర్వాత కొంచెం బాగా కలబెట్టాలి. సో ఇది బాగా వేయించుకోవాలి. బాగా ఫ్రై లాగా బాగా కలబెడితే ముక్క అనేది కొంచెం బాగా ఉడుకుతుంది. సో ఇలాగా బాగా ఇంకా వేయించుకోవాలి. సో ఇప్పుడు బిర్యానీ ఒక సైడ్ అంటే మసాలా ఒక సైడ్ వేయించుకుంటున్నాము. ఆల్మోస్ట్ అందరూ ఏంటంటే బిర్యానీలోనే ముక్కలు అనేది వేస్తారు. సో అలా వేయడం వల్ల ముక్క అనేది కారం కానీ టేస్ట్ కానీ అంత అనిపించదు. వల్ల బిర్యానీ అనేది టేస్ట్ అనేది చూడండి కారము, ఉప్పు కానీ స్పైసీ కానీ అంతా చాలా బాగుంటుంది ఇలాగా. సో ఈ టేస్ట్ మీరు ఒక్కసారి ఇలా మొత్తం వీడియో నేను పెడతాను. సో పెట్టాక ఇలాగా మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కూడా మీకు పర్సనల్గా షార్ట్ చేసి మీకు వీడియో పెడతాను సపరేట్గా ఎలా చేయాలి ఏంటనేది. సో మొత్తం ఒక వీడియో కూడా పెడతాను. ఇది ఒక షార్ట్, మొత్తం ఒక వీడియో లింక్ ద్వారా నేను షేర్ చేస్తాను మీకు.